తిలాపాపం తలాపిడికిడని పుష్ప సినిమా హిట్టా ఫెయిల్ అంటే సూపర్ హిట్, ఆర్థికంగా సూపర్ సక్సెస్. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లాడు ప్రస్తుతం చావు బతుకుల మధ్యన ఉన్నాడు. అది 13 సంవత్సరాల పైబడిన వాళ్ళు చూడటానికి ఉద్దేశించినటువంటి సినిమా. సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ అది. మరి అంతకంటే చిన్న వయసు పిల్లాడు అక్కడికి ఎట్లొచ్చాడు? ఆ తల్లిదండ్రులే తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ తల్లి మరణించింది కూడా. కాబట్టి అందులో లోపాలు పక్కన పెడితే బేసిక్ పుష్ప సినిమా మనకు నేర్పుతున్నది ఏంటంటే, తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో ఒక్క పుష్పాన్నే కాదు, అంటావా అంటావా అనేది ఏంటిది, ఒక వ్యాంప్ సాంగ్, వ్యభిచరించేటటువంటి ఒక మహిళ పాత్ర అక్కడ, తద్వారా మిగతా వాళ్ళది. లేకపోతే ఇదివరకు బావలు సయ్య లాంటి పాట ఏంటి, వ్యాంప్ పాత్ర. ఒకప్పుడు వినడానికి కూడా దాన్ని తప్పుగా భావించేది, ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు మహిళలు వాటి మీద రీల్స్. రెండవది ఈ స్మగ్లింగు, మాఫియా, లేకపోతే కనుక రౌడీయిజము, డ్రగ్స్ తీసుకోవడం, మద్యం తీసుకోవడం, సిగరెట్ తీసుకోవడం. ఇది సినిమాలలో ఓ పక్కన ఫస్ట్ బోర్డు మాత్రం తప్పు అని వస్తుంది, కానీ ఆ బోర్డు అట్ట తీయగానే సిగరెట్టు, మందు, వీటితో అమ్మాయిలతో వ్యవహారాలతో సినిమా పాత్రలంతా ఉంటాయి. చివరికి పోనీ మంచి వైపుకి ఏమైనా తీసుకెళ్తున్నారంటే లేదు. ఇందులోనే మంచి హీరో పోలీస్ అయితే అదే మంచితనం, హీరో దొంగ అయితే అదే మంచితనం అనేటటువంటి రూట్లో మన మెదళ్ళను ప్రభావితం చేస్తుంటే, వీటికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి మనం ఏం చెప్పదలుచుకున్నాం? పిల్లలకి దొంగతనం తప్పులేదు, సిగరెట్ తాగడం తప్పులేదు, మద్యం తాగడం తప్పులేదు, అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం తప్పులేదు, అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ తప్పులేదు. ఇదే మనం నేర్పబోయేది పిల్లలకి? ఇది ఆలోచించాల్సిన సందర్భం.